నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఊకల హవేలీలో ఈరోజు తేదీ 25/10/2025 శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో నాగుల చవితి మరియు నాగస్వాముల ఇరుముడి కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రధాన అర్చకులు శ్రీ సముద్రాల సుదర్శనాచార్యులు వారు మరియు వారి కుమారుడు శ్రీ హర్షకుమారులాచార్యుల వారిచే నాగస్వామికి అభిషేకాలు వైభవంగా చేయడం జరిగింది. నాగస్వాములు పిల్లలు పెద్దలతో గుడి ప్రాంగణం కన్నుల పండగ జరిగింది. ఈ సన్నివేశాలను మా జిఎన్ఆర్ టీవీ రిపోర్టర్ బొల్లు రాజు అందించడం జరిగింది. మాచర్ల శ్రీనివాస్, సిరిపూర్ కాగజ్ నగర్ నివాసము, కొమరం ఆసిఫాబాద్ జిల్లా. గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క మందిరానికి వచ్చుచున్నాను. ఈ యొక్క మందిరం యొక్క ప్రత్యేకత ఏంటంటే సంతాన నాగేంద్ర స్వామి. ఈ ఊకల్లో వచ్చాక నాకు ఒక పాప బాబు ఇద్దరు సంతానం కలిగారు. అదేవిధంగా ఈ యొక్క టెంపుల్లో చాలామందికి సంతానము పెళ్ళిళ్ళు జరగడం జరుగుతుంది. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క మందిరంలో ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి చవితికి పంచమికి మేము 20 సంవత్సరాల నుంచి ఈ మందిరానికి వస్తున్నాము. ఈ ఊకల్ సుబ్రహ్మణ్య స్వామిని మేము నమ్ముకున్న రోజుల్లో మాకు భగవంతుడు అన్ని విధాల ఆయన ఆదుకుంటున్నాడు. మాకు కావాల్సినవి అన్ని ఇస్తున్నాడు. మా పిల్లలు ఈరోజు డిగ్రీలో బీటెక్లో చదువుకుంటున్నారు. వాళ్ళ పేర్లు కూడా ఈ నాగేంద్ర స్వామి పేరు పెట్టాము. వాళ్ళ తలనీలాలే ఇక్కడ ఇచ్చాము. ప్రతి సంవత్సరం మా పిల్లల్ని తీసుకొచ్చి స్వామి దర్శనం చేయించుకొని వెళ్తాము. అదేవిధంగా ఆలయంలో సౌకర్యాలు చాలా మంచి కల్పించారు. మేము వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు టెంపుల్లో పైన మంచి ఎండకు వర్షానికి భక్తులకు పైన అది నిర్మించడం జరిగింది. అదేవిధంగా యజ్ఞశాల కూడా బాగా జరుగుతుంటాయి ఇక్కడ కార్యక్రమాలు. ఈ యొక్క కమిటీకి నాగేంద్ర స్వామి దేవాలయం వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క దేవాలయాన్ని భక్తులందరూ సందర్శించి వారి వారి కోరికలను తీర్చుకోగలరని మనవి చేస్తున్నాను. జై నాగేంద్ర స్వామి. అయ్యగారి గురించి మీ మాటల్లో అయ్యగారు ఇక్కడ ఒక గ్రూప్ వాట్సాప్ క్రియేట్ చేశారు. అందులో వేల సంఖ్యలో భక్తులు ఉన్నారు. అయ్యగారు ఎప్పటికప్పుడు గుళ్ళో జరిగే కార్యక్రమాలు తెలుపుతుంటారు. ఈ యొక్క గుడి కూడా అయ్యగారు ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా నాగేంద్ర స్వామి దేవాలయంలో అలంకరణ అనేది చాలా ప్రధానమైనది. ఆ యొక్క అలంకరణను చూస్తేనే మన మనసు తన్మమైపోతుంది. ఈరోజు అలంకరణ కూడా చాలా బాగా చేశారు. 1-2-3 గంటల సమయం అలంకరణకే తీసుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క మందిరంలో ఈరోజు భక్తులు చూస్తున్నాను, చాలామంది వచ్చి వెళ్ళారు. రాబోయే రోజుల్లో మరింత భక్తులకు పెరగాలని కోరుకుంటున్నాను. జై నాగేంద్ర స్వామి. నాగుల చవితి శుభాకాంక్షలు అందరికీ. మాది కొమరంభీం డిస్టిక్ కాగజ్ నగర్ నుండి వచ్చాము. గత 21 సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నాము. ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో 10 సంవత్సరాల ముందు నాకు పిల్లలు కాలేదు.
కాకపోతే మా అక్క షాంపేటలో ఉంటుంది, తను తీసుకొని వచ్చి ఈ గుడిని నాకు పరిచయం చేపించింది. అప్పుడు ఈ గుడిలో ఏమీ లేదు, అంతా ఒక చిన్న గుడి ఉండే. అయితే నేను చూసినప్పుడు అయ్యో ఈ చిన్న గుడి ఇంత మహత్యం ఉంటుందా అనేది నాలో కలిగింది. అప్పుడు నాకు కొంచెం అంత ఇబ్బందిగా అనిపించింది. తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత అనుకోకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు మాకు ఒక పాప అనుగ్రహించింది. దానివల్ల ఇక క్రమం తప్పకుండా ఇప్పుడు 21 సంవత్సరాలు మా పాపకు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాము. ఈ గుడికి వచ్చినప్పటి నుండి మాకు గతంలో ఏవి లేకపోతుండే, కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉండే. ఈ గుడికి వచ్చినప్పటి నుండి నాకు జాబ్ వచ్చింది, పిల్లల ఇల్లు, అనుకోకుండా ఇల్లు అయింది. మా ఇంట్లో కూడా అన్ని సౌకర్యాలు, మేము జీరో నుండి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాము. నన్ను చూసి చాలామంది వరంగల్ నుండి చాలామంది ఒక 20-30 మంది వరకు నన్ను ఆదర్శంగా తీసుకొని ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని ఆ దేవుడికి కానుకలు సమర్పించుకుంటే వాళ్ళకు కూడా అనుకున్నట్టు పిల్లలు అయ్యారు, పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళ కోరికలు అన్నీ కూడా తీరాయి. ఇవాళ కూడా అనుకోకుండా నైట్కు నైట్ ఒక ఆమె పిల్లలు కాలేదని నా నెంబర్ తెలుసుకొని ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళింది. ఇలాగే ఇప్పుడు 20-30 మందికి మాత్రం నాకు తెలిసిన వరకు సంతానం కలిగింది. కాబట్టి ఇది సంతాన నాగేంద్ర స్వామి అని చాలామంది నమ్ముతారు. మళ్ళీ ఇక్కడ గుళ్ళో ఏ కార్యక్రమాలు కానీ మంచిగా అలంకరణ అవన్నీ చేసినప్పుడు కూడా నేను ఈ గుడి నాకు సెల్లో వచ్చినప్పుడు నేను స్టేటస్ పెట్టుకుంటే అవి చూసి చాలామంది అడిగి మరి ఈ గుడికి వస్తూ దర్శనం చేసుకొని పోతున్నాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ 1992లో ఆలయ ప్రతిష్టాపన జరిగింది. ఆలయ ప్రతిష్టాపన కోసం మాచినపల్లి మోతయ్య గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఈ గుడి కట్టడం జరిగింది. అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం మేరకు స్వామి ఏ విధంగానైతే ఈ మాలధారణ వేయడం, భక్తుల యొక్క కోరికలు తీరడం, అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా అటు గురుస్వామి ఆధ్వర్యంలో జరిగింది. గత 30-35 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చే ప్రతి భక్తులకు కూడా స్వామివారు అనుగ్రహించి వాళ్ళు కోరిన కోరికలు తీర్చడమే కాకుండా వాళ్ళ కొంగు బంగారమై నిలుస్తున్నాడు. దానికి నాగుల చవితి కానీ, నాగుల పంచమి కానీ, స్వామివారి కళ్యాణం అని ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ రోజున నాగుల చవితి సందర్భంగా ఈ మాలధారణ వేసినటువంటి భాద్రపద మాసంలో వేసినటువంటి ఈ మాల తీసుకున్న దీక్ష మాలధారణ తీసుకున్న ఈ దీక్షా స్వాములు ఈ రోజున 41 రోజు మండల దీక్ష ముగియడంతో ఈరోజు నియమనిష్టలతో 41 రోజు మండల కాలం ఉండి పంచామృతాలు తీసుకొని స్వామివారి అభిషేకానికి తీసుకొని రావడం జరిగింది. అవి అప్పగించిన అనంతరం ఇక్కడ మరొక విశేషం ఏమంటే నాగబంధ కావడి అనేది ఉంటుంది. ఆ నాగబంధ కావడి అనేది ఏదైనా జీవిత చక్రంలో సర్పదోషాలు ఉన్నా, ఏదన్నా ఈ స్వామివారికి సంబంధించిన ఏదన్నా దోషాలు ఉంటే కనుక అవి పోతాయి. అంతేకాకుండా రోగాలు భయాలు తొలగి వారికి ఆయురారోగ్యాలు ఉంటాయి ఇస్తాడు స్వామి. అలాగే నమ్మిన వారికి చాలామంది భక్తులు వచ్చిపోతూ ఉంటారు. స్వామి ఎన్ని ఊళ్ళ నుంచి వస్తారు అందాదా? దగ్గర వరంగల్ జిల్లానే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా స్వామివారి దర్శనం చేసుకుని పోతూ ఉంటారు. ఇక్కడికి విఐపీస్ కానీ, వివిఐపీస్ కానీ, మంత్రులు కానీ, అలాగే లోకల్ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కంపల్సరీగా స్వామివారి దర్శనం తీసుకున్న తర్వాతనే వారి యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు.